సంక్రాంతి రోజున ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్యఫలం. కానీ ఈ తప్పులు చేయకండి. హిందువులకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి పండగ ఒకటి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగను 14వ తేదీన జరుపుకోవాలా లేక 15వ తేదీన జరుపుకోవాలా అనే కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఈ పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 14వ తేదీన పండగను జరుపుకోనున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయానికి రైతులకు పంటలు చేతికి వస్తాయి కాబట్టి రైతులు సైతం సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ సమయంలో అనధికారికంగా కోడి పందేలు జరుగుతాయి. ఈ పండగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి నదులలో పుణ్య స్నానం చేసి దేవుళ్లను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి సంక్రాంతి పండగ రోజున పూజ చేసే సమయంలో సైతం మార్పులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ పండగకు సంబంధించిన పూజలు చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ రోజున కొంతమంది నాన్ వెజ్ వండుతారు. అయితే పండగ సమయంలో నాన్ వెజ్ వండకూడదని, ఈ తప్పు చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. పండగ రోజున ప్రశాంతంగా ఉండాలని, శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఎంతో ముఖ్యం అని చెప్పవచ్చు. సంక్రాంతి పండగకు చేసే పిండి వంటకాలను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సైతం లభిస్తాయి. సంప్రదాయ పిండి వంటలతో సంక్రాంతి పండగను ప్రతి ఇంట్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, లడ్డూలు, ఇతర పిండి వంటలను ఈ పండగకు తయారు చేసుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.